చైనాలో మరో కొత్త వైరస్ స్ప్రెడ్ అవుతుందా? చైనా కోవిడ్ సమయంలో లాగా ఈసారి కూడా వాళ్ళ దేశంలో భారీగా స్ప్రెడ్ అవుతున్న ఈ కొత్త వైరస్ని దాచే ప్రయత్నం చేస్తుందా? మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. చైనాలో మరో కొత్త వైరస్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆల్రెడీ వేల కేసులు ఐడెంటిఫై అయి చైనాలోని చాలా ప్రాంతాల్లో హాస్పిటల్ నిండిపోయాయి. ఆ వైరస్ పేరే HMPV, హ్యూమన్ మెటాన్యూమో వైరస్. కానీ ఈ వైరస్ స్ప్రెడ్ అవుతున్నట్టు, ఆ దేశంలో ప్రజల పరిస్థితి మళ్ళీ కోవిడ్ లాగా మారినట్టు చైనా ప్రభుత్వం బయటకు చెప్పట్లేదు. 2019 కరోనా సమయంలో కూడా చైనా ఇలాగే చేసింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే 2019 సమయంలో కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతున్నప్పుడు అమెరికాకి ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆయన పవర్లోకి వచ్చే సమయంలో చైనా నుంచి ఇలాంటి న్యూస్ వస్తుంది. అందుకే చాలామంది జియో పొలిటికల్ అనలిస్టులు చెప్పేది ఏమిటంటే ట్రంప్ అమెరికాకు ప్రెసిడెంట్ అవ్వడంతో చైనాకు చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ట్రంప్ చైనా పైన భారీ మొత్తంలో టారిఫ్ని విధించే అవకాశం ఉంది. అండ్ అమెరికాకు చైనాకు మధ్య ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో అతిపెద్ద ట్రేడ్ వార్ జరగబోతుంది. బహుశా ఈ ట్రంప్ని ఏ విధంగా అయినా అణచడానికి చైనా మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త వైరస్ని తీసుకొచ్చి ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే చైనాలో ఈ వైరస్ ఎంతవరకు స్ప్రెడ్ అయింది? అసలు ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వైరస్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది? దీని సిమ్టమ్స్ ఏంటనే విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మేము చేసే ఈ వీడియోస్ కాస్త రిస్కీ. ఎందుకంటే మేము కులాలు మతాలకు భయపడకుండా మన దేశంలో అలాగే బయట దేశాల్లో ఏం జరుగుతుందనే విషయాల్ని బయాస్ లేకుండా నిర్భయంగా మీకు చెప్తున్నాము. ఇది అందరికీ నచ్చదు. మీ అందరికీ తెలుసు, నిజాలు చెప్పేవారికి ప్రాబ్లమ్స్ తప్పవు అండ్ శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటికీ వాళ్లకు మన వీడియో నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్తున్నారు. దానికి కారణం ఏంటో మాకు తెలియదు. కొన్నిసార్లు మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ కాకుండా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అందుకే ఈ ప్రాబ్లం మనకు ఉండకూడదు అండ్ మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీకు వెంటనే అందడానికి మన ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో లింక్ మీకు ఇక్కడ వెంటనే వచ్చేస్తుంది. దీని లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఇచ్చాను. వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. 2024 సెప్టెంబర్ సమయంలో డొనాల్డ్ ట్రంప్ తన ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మీడియా ముందు మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. అమెరికా తలుచుకుంటే ప్రపంచ ఎకానమీ మొత్తాన్ని మార్చగలదు. ఆ క్యాపబిలిటీ మన అమెరికన్స్లో ఉంది. కానీ 2020 సమయంలో వచ్చిన ఈ చైనీస్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులను చేసింది. నేను ఇక్కడ చైనీస్ వైరస్ అని చెప్పి కావాలని చెప్పట్లేదు. డొనాల్డ్ ట్రంప్ పర్టికులర్గా ఈ కరోనా వైరస్ని చైనీస్ వైరస్ అని పిలుస్తాడు. ఇతను ఎవరికి భయపడకుండా డైరెక్ట్గా చైనాను ఈ విషయంలో టార్గెట్ చేశాడు. ఈ చైనా వైరస్ వచ్చి మన ఎకానమీని దెబ్బతీసింది, లేదా మనం వరల్డ్లో టాప్లో ఉంటాము అని చెప్పాడు. ఒకసారి ఆ వీడియో క్లిప్ని మీరు కూడా చూడండి. They call it the Spanish flu. They call it all different names when something comes from a country, except for China. We have to call it COVID. What the hell does COVID mean? The China virus. And a lot of people think they did that because they were not happy with me as president. మీరు ఈ వీడియోలో చూసినట్టయితే ట్రంప్ చాలా క్లియర్గా చెప్తున్నాడు. చైనా కావాలనే కరోనా వైరస్ని ల్యాబ్లో తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యేలా చేసింది. అలా ఎందుకు అంటే చైనాకి ట్రంప్ అంటే ఇష్టం లేదు. ట్రంప్ని ఎలాగైనా ఆపేందుకు ఇలా చేశారు అని చెప్పాడు. అయితే ఇప్పుడు ట్రంప్ మళ్ళీ అమెరికాలో పవర్లోకి రాబోతున్నాడు. ఈసారి ప్రీవియస్ కంటే కూడా ఎక్కువ పవర్ఫుల్గా ఉన్నాడు. కాబట్టి చైనా ఈసారి కూడా ట్రంప్ని ఆపేందుకు ఏదైనా భారీ ప్లాన్ చేయొచ్చు అని చాలామంది అనుమానపడుతున్నారు. అయితే ఇప్పుడు చైనాలో జరుగుతున్న ఈ పరిస్థితులను చూస్తుంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే చైనాలో HMPV అనే కొత్త వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. చైనాలోని చాలా హాస్పిటళ్లు కోవిడ్ సమయంలో ఎలా అయితే నిండిపోయాయో ఇప్పుడు అలాగే నిండిపోయాయని చైనా ఇంటర్నల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ వీటిపైన అక్కడి గవర్నమెంట్ అఫీషియల్గా రెస్పాండ్ కావట్లేదు. మీ అందరికీ తెలిసిందే, చైనా వాళ్ళ దేశ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ఏ విషయాన్ని బయటకు చెప్పదు. అండ్ అక్కడ సోషల్ మీడియాకి అండ్ మీడియాకి ఫ్రీడమ్ ఉండదు. ఎవరైనా అక్కడి ఇన్ఫర్మేషన్ని బయటకు లీక్ చేసే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ మినిట్ వాళ్ళు లేకుండా మాయమైపోతారు. చైనా తమ దేశంలో జరిగే తప్పుల్ని ఎలా దాస్తుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. అందుకే చైనా నుంచి ఏ కొద్ది ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినా ప్రపంచ దేశాలు వణికిపోతాయి. ఎందుకంటే బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇలా ఉందంటే ఆ దేశంలో పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉందో అని. అయితే అసలు ఈ HMPV వైరస్ అంటే ఏమిటి? ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది?
దీనివల్ల మేజర్గా చిన్న పిల్లల్లో అండ్ ముసలి వాళ్ళకే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అలా ఎందుకు అనే విషయాల్ని సింపుల్ లాంగ్వేజ్లో తెలుసుకుందాం. చైనాలో భారీగా స్ప్రెడ్ అవుతున్న ఈ వైరస్ పూర్తి పేరు హ్యూమన్ మెటాన్యూమో వైరస్. చైనా ప్రభుత్వం ఈ కొత్త వైరస్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని బయట దేశాలకు తెలియనివ్వట్లేదు. ఇక్కడ విషయం ఏమిటంటే ఇలాంటి ఒక వైరస్ ఉంది అని ప్రపంచానికి 2001లోనే తెలుసు. కానీ ఇది ఇప్పటి వరకు మనుషుల్లో ఇంత వేగంగా స్ప్రెడ్ అవ్వలేదు. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ వైరస్కి ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్ లేదు. ఈ వైరస్ యొక్క సిమ్టమ్స్ మనకు జలుబులో వచ్చే సిమ్టమ్స్ లాగే కనిపిస్తాయి. నిజం చెప్పాలంటే దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకా బయటకు రాలేదు. ఎందుకంటే ఈ వైరస్ చైనాలోనే బాగా స్ప్రెడ్ అవుతుంది. అక్కడి ప్రజలకు ఎటువంటి సిమ్టమ్స్ వస్తున్నాయి, ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అనే విషయంలో యాక్యురేట్ డేటా బయట అవైలబుల్ లేదు. ఆ డేటాని చైనా బయట ప్రపంచంతో షేర్ చేయట్లేదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చైనా హాస్పిటల్ వీడియోస్, అక్కడి పేషెంట్లో బిహేవ్ చేస్తున్న వీడియోస్, ఆ వైరస్ వచ్చిన వాళ్ళు దగ్గడం, తుమ్మడం, వాళ్ళలో ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ రావడం చూసి దీని సిమ్టమ్స్ ఎగ్జాక్ట్గా కోవిడ్ సిమ్టమ్స్ లాగే ఉంటాయని చెప్తున్నారు. కొంతమంది ఎక్స్పర్ట్ల ప్రకారం ఈ వైరస్ ఇమ్యూనిటీ తక్కువగా ఉండే వారిలో సివియర్గా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఉదాహరణకి 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకి, అలాగే బాగా వయసు పైబడిన వారికి ఇది ప్రాణాంతకంగా మారవచ్చు. మనం రీసెంట్గానే చైనా తయారు చేసిన 6th జనరేషన్ ఫైటర్ జెట్ గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియోలో చైనా టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందుతుందో మాట్లాడుకున్నాం. కానీ ఇలాంటి రోగాల విషయంలో, వైరస్ స్ప్రెడింగ్ విషయంలో మనం చైనాను నమ్మలేము. మన ఇండియన్ మీడియా పబ్లిష్ చేస్తున్న ఆర్టికల్స్ ప్రకారం చైనాలోని చాలా ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వం ఇప్పటికే సీక్రెట్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ వైరస్ని ఎలాగైనా వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ ఇలాంటి న్యూసే మనం 2019 సమయంలో విన్నాం. అప్పుడు కూడా చైనా ఈ కోవిడ్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. కానీ అది పాసిబుల్ కాలేదు. దాంతో ఆ వైరస్తో ప్రపంచమే అతలాకుతలమైంది. ఇప్పుడు మళ్ళీ చైనా ఇంకో వైరస్తో ప్రపంచ ఎకానమీ మొత్తాన్ని నాశనం చేయడానికి రెడీ అయినట్టుగా కనిపిస్తుంది. కొన్ని మీడియా ఆర్టికల్స్ ప్రకారం చైనాలో ఇప్పటికే 8,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అండ్ అందులో దాదాపు 170 మంది మరణించినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు చైనాకు తప్ప బయట దేశాలకు ఈ వైరస్ గురించి పూర్తి విషయాలు తెలియవు. ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, దీని సిమ్టమ్స్ ఎంత సివియర్గా ఉంటాయి, ఇది చైనా మొత్తం స్ప్రెడ్ అయిందా లేదా, మెల్లగా కోవిడ్ లాగా ఇది ప్రపంచ దేశాలకు స్ప్రెడ్ అవుతుందా లేదా అనే విషయంలో కన్ఫర్మేషన్ లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, చైనా వాళ్ళ దేశపు డేటాను బయట దేశాలతో షేర్ చేసుకోవట్లేదు. అండ్ WHO ఎప్పటిలాగే చైనా విషయంలో కామ్గా కూర్చుంది. కొంతమంది ప్రకారం ఇది ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యే వైరస్ కాకపోవచ్చు. ప్రజెంట్ చైనాలో చలికాలం. ఈ చలికాలంలో అక్కడ జనాభా కూడా ఎక్కువ కాబట్టి ఇలాంటి వైరస్లు అప్పుడప్పుడు స్ప్రెడ్ అయి నార్మల్ అవుతూ ఉంటాయి. బహుశా ఇది కూడా అందులోనే భాగం కావచ్చు. కాబట్టి ఈ వైరస్ విషయంలో మనం మరీ భయపడాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ దీన్ని మనం లైట్ తీసుకోకూడదు. ముందే జాగ్రత్త పడాలి. ఎందుకంటే చైనా ట్రాక్ రికార్డ్ ఏంటో మనకు బాగా తెలుసు. వాళ్ళు నిజాన్ని బయట ప్రపంచంతో ఎప్పుడూ షేర్ చేసుకోరు. ఏమో, మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ట్రంప్ అమెరికాకు ప్రెసిడెంట్గా వస్తే చైనాకు భారీ నష్టం జరగబోతుంది. కాబట్టి 2019లో ట్రంప్ని ఎలా అయితే ఆపాలనుకున్నారో సేమ్ అలాగే ఇప్పుడు కూడా చైనా ఆపేందుకు ఈ పనిని చేస్తూ ఉండొచ్చు. ప్రజెంట్ చైనా నుంచి బయటకు వచ్చిన లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ HMPV వైరస్ గురించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏమిటంటే ఈ వైరస్ ఎవరికైనా సోకవచ్చు. కానీ 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో, అలాగే 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పెద్దల్లో ఇది ప్రాణాంతకంగా మారవచ్చు. ఎవరిలో అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళకి ఇది త్వరగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఆస్తమా లాంటి శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఇది త్వరగా స్ప్రెడ్ అవుతుంది. ఇక ఈ వైరస్ సోకిన వాళ్ళలో ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే మొదటగా బాగా జలుబు అవుతుంది, ముక్కు కారుతుంది, గొంతులో మంట స్టార్ట్ అయి ఫీవర్ కూడా వస్తుంది. ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇది సివియర్ అయితే నిమోనియా, బ్రాంకైటిస్ లాంటి కొత్త సమస్యలు కూడా క్రియేట్ అవుతాయి. ఈ వైరస్ కోవిడ్ లాగే స్ప్రెడ్ అవుతుంది. వైరస్ సోకిన వారు దగ్గినా, తుమ్మినా ఆ తుంపర్ల ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇది సేమ్ కోవిడ్ లాగే ఉంది కాబట్టి ఆ టైంలో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించామో సేమ్ వాటిని ఇప్పుడు పాటిస్తే బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ వైరస్లు స్ప్రెడ్ అయినా కాకపోయినా, పాండమిక్ వచ్చినా రాకపోయినా మనం కొన్ని బేసిక్ విషయాల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. అవే రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేస్తూ ఉండాలి. అండ్ బయట జనాల్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీ చేతులతో ముఖాన్ని టచ్ చేయకండి. వీలైతే శానిటైజర్ని మళ్ళీ వాడడం మొదలు పెట్టండి.
బయటకు వెళ్ళేటప్పుడు ఫేస్ మాస్కులు ఖచ్చితంగా వాడండి. గుర్తుపెట్టుకోండి, ఈ కొత్త వైరస్కి ప్రజెంట్ ఎటువంటి వ్యాక్సిన్ లేదు. కాబట్టి ఒకవేళ ఈ వైరస్ పాండమిక్గా మారినా, మళ్ళీ లాక్డౌన్స్ వచ్చినా సేమ్ ఇవే ప్రికాషన్స్ని ఫాలో అవుతూ ఉండాలి. మొత్తంగా ఇవి చైనాలో స్ప్రెడ్ అవుతున్న హెచ్ఎంపివి వైరస్ గురించి ఇప్పటి వరకు తెలిసిన కొన్ని ముఖ్యమైన విషయాలు. గుర్తుపెట్టుకోండి, చైనాలో స్ప్రెడ్ అవుతున్న ఈ వైరస్ వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అవుతుంది అని గ్యారంటీగా చెప్పలేము. ఈ వైరస్ ప్రజెంట్ చైనాలోని చల్లటి వాతావరణం కారణంగా ఎక్కువగా స్ప్రెడ్ అయి మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలా అయితే చాలా హ్యాపీ. కాబట్టి మనం ఇప్పుడే మళ్ళీ కొత్త వైరస్ వచ్చేసింది అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన అందరిలో ఖచ్చితంగా ఒక అనుమానం ఉంటుంది. అదేంటంటే చైనాను మనం నమ్మలేము. చైనా లాస్ట్ మినిట్ వరకు కోవిడ్ గురించి ఎవ్వరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చివరికి అది చేదాటిపోయేసరికి ఈ వైరస్ మా దేశంలో పుట్టలేదు, అమెరికాలో పుట్టింది, జర్మనీలో పుట్టిందని చెప్పి వేరే దేశాల్ని బ్లేమ్ చేసింది. కాబట్టి వరస్ట్ కేసులో అలాంటి పరిస్థితులు కూడా వస్తే మనం సిద్ధంగా ఉండాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? చైనా ఈ వైరస్ని కూడా ల్యాబ్లో తయారు చేసి ఉండొచ్చా? చైనా నిజంగానే ట్రంప్ని ఆపేందుకు ఈ వైరస్ డ్రామాను స్టార్ట్ చేసి ఉండవచ్చా? ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.